హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాలీఫ్లవర్ని ఫ్రై చేయకుండా కర్రీని మంచి టెక్చర్తో చాలా టేస్టీగా ఎలా చేయొచ్చో చూపించబోతున్నానండి. క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి. చేసిన మీకే కర్రీ మిగల్చకుండా మొత్తం తినేస్తారు. ట్రస్ట్ మీ, ఇట్స్ వెరీ టేస్టీ. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచండి. వీటిని ఉడికించకుండా బాగా మరిగించిన నీటిలో వేసి 5 నుంచి 10 నిమిషాలు అలా వదిలేయండి. దీనిలో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి పక్కన ఉంచండి. తర్వాత వడగట్టి మరలా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసి వాటర్ ఉండకుండా మొత్తం వాటర్ని వంపేయండి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఆలోపు మనము గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొన్ని పల్లీలు, దాంట్లోనే ఒక స్పూన్ నువ్వులు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటాను కొద్దిగా కాల్చి చల్లార్చిన తర్వాత టమాటాని ప్యూరీ లాగా చేసి పక్కన ఉంచాలి. ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసి మగ్గనివ్వాలి. నానబెట్టిన బఠానీలు కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మిక్సీ చేసి పట్టుపెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేయాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని టమాటా ప్యూరీలోనే మిక్స్ చేసి పట్టించాను. మీరు కావాలంటే సపరేట్ కూడా వేసుకోవచ్చండి. ఆ పైన క్యాలీఫ్లవర్ ఉడకడానికి కావాల్సిన నీటిని యాడ్ చేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలపండి. అలాగే మనము ఇందాక పల్లీలు, నువ్వుల మిశ్రమ పొడిని పట్టించుకున్నాం కదా, దాన్ని 2 స్పూన్లు యాడ్ చేయండి. ఈ స్టేజ్లో ఇక్కడ అవసరం అనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేయండి. గ్రేవీ మొత్తము క్యాలీఫ్లవర్ ముక్కలకు అంటే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 to 8 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. క్యాలీఫ్లవర్ ముక్కలని కంప్లీట్గా ఉడకనివ్వకండి. ఒక 80% వరకు ఉడికేలా చూసుకోండి. తినేటప్పుడు ఇలా పళ్ళకి తగిలితే చాలా టేస్ట్ బాగా వస్తుంది. కర్రీ కుక్ అయిన తర్వాత చివరిలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని రైస్తో కానీ చపాతీలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.